యూజువల్లీ ఒక మదర్ అవ్వక ముందే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు హాబీస్ అన్ని వదిలేస్తారు. సో ఆ హాబీస్ ఏవైతే ఉన్నాయో క్రియేటివ్గా ఉండేవి స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే, వాళ్ళు స్టార్ట్ చేయాలి. అలాగే అవి డిస్కస్ చేయండి బేబీతో. ఓకే, యూ కెన్ మనం ఏమనుకుంటాం, ఏమీ అర్థం కాదనుకుంటాం. ఏం కాదండి, ప్రతిదీ అర్థం అవుతుంది. బిడ్డ ప్రతిదీ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ టు దట్. నాన్న ఈరోజు ఈ డయాగ్రామ్ వేసాను తెలుసా, ఈ డయాగ్రామ్ ఇన్ని కలర్స్ యూజ్ చేశాను తెలుసా, బేబీ లైవ్ గా ఉంది అలానే ఇవి యూజ్ చేశాను, ఇవి ఇలా అనిపించింది నాకు, ఇది గీసిన తర్వాత ఐ ఫెల్ వెరీ హ్యాపీ నాన్న. ఇప్పుడు ఆ హ్యాపీ అని అన్నప్పుడు ఆ మదర్ నిజంగానే హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది కదా, ఆ హార్మోన్స్ అన్ని ఆటోమేటిక్ బేబీ ఫీల్ అవుతుంది. సో ఇలా తను ప్రాక్టీస్ చేస్తూ బేబీకి విజ్డమ్ ఇవ్వడం. దే హ్యాస్ టు స్టార్ట్ స్పీకింగ్ ఎవ్రీడే. మనం లేదు 5th monthలో వినిపిస్తుంది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. నువ్వు 1st month నుంచి స్టార్ట్ చేయి. అప్పుడే నీకు ఇది అలవాటు అవుతుంది. నీ కామ్ హార్మోన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, ఎక్కువ కామ్నెస్ ఫీల్ అవుతారు. అది కావాలి ముఖ్యంగా మదర్కి. సో రైట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సెషన్స్లో కూడా ఇవి చాలా ఆర్ట్ థెరపీ సెషన్స్ ఉంటుంది.